అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమి మీద కాలు మోపే దిశగా అడుగులు పడ్డాయి. నాసా స్పేస్ ఎక్స్లు తాజాగా క్రూ 10 మిషన్ను చేపట్టాయి. 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 9 నెలలుగా సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు. వారిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు 3 రోజుల క్రితం క్రూ 10 మిషన్ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రయోగాన్ని నిలిపేశారు. తాజాగా వారిని తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయోగం చేపట్టారు. డ్రాగన్ క్యాప్సూల్లో ఐఎస్ఎస్కు వెళ్లిన వారిలో అన్నే మెక్లైన్, నికోల్ అయర్స్, టకుమా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ వ్యోమగాములుగా ఉన్నారు. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు చేరుకున్నారు. స్టార్ లైనర్లో సమస్యలు తలెత్తడంతో వారు లేకుండానే అది భూమిపైకి చేరుకుంది. దీంతో వారిని తీసుకురావడానికి పలు అవాంతరాలు, దాదాపు 9 నెలల తర్వాత 4 వ్యోమగాములను ఐఎస్ఎస్కు పంపించారు.